గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా తెలంగాణ అమరవీరులకు జోహార్లు. జై తెలంగాణ. ఇక ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ప్రధానంగా దశాబ్ది తెలంగాణ విజయ దుందుబి అంటూ మనకి ప్రధాన వార్త కనిపిస్తోంది. దగా పర్వాన్ని దాటుకుని రాష్ట్రంగా దగదగలు, 6 దశాబ్దాల పోరాటం, 10 ఏళ్ల అద్భుత ప్రగతి. అతి చిన్న వయసు రాష్ట్రం, అనేక రంగాల్లో అగ్రపదం. రాష్ట్ర అవతరణ దశాబ్ది వేళ తెలంగాణ గమనం మననం అంటూ కూడా మన ప్రధానంగా వార్త కనిపిస్తోంది. మన స్వయం పాలన దేశానికి ఆదర్శం అన్నారు కేసీఆర్. అమరులకు అదే నిజమైన నివాళి అన్నారు. ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు కూడా ఆయన తెలియజేసిండ్రు. ఇక నెక్స్ట్ చూసుకుంటే దశాబ్ది తెలంగాణ విజయ దుందుబి అంటూ కనిపిస్తోంది. 3 రోజుల వేడుకలను ప్రారంభించిన బీఆర్ఎస్ తొలి రోజు అమరుల త్యాగాల యాదితో ప్రారంభం. గన్ పార్క్ అమరుల స్థూపం వద్ద కేసీఆర్ ఘన నివాళి. సెక్రటేరియట్ అమరజ్యోతి వరకు కొవ్వొత్తుల ర్యాలీ. భారీగా తరలివచ్చిన జనం, హోరెత్తిన నినాదాలు. ఉద్యమ ఘట్టాన్ని గుర్తు చేసుకున్న తెలంగాణ వాదులు. రాష్ట్ర ప్రజలకు దశాబ్ది వేడుకల శుభాకాంక్షలు అంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు మనకు కనిపిస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే క్షమాపణ వేడుకున్నాకే అంటూ ఇంకో వార్త కనిపిస్తోంది. నాటి బలిదానాలకు కాంగ్రెస్ పశ్చాత్తాపం ప్రకటించాలి. వేడుకలు జరిపే అర్హత ఆ పార్టీకి లేదు. సీఎం రేవంత్ కు కేసీఆర్ బహిరంగ లేఖ. కాంగ్రెస్ తీరుపై నిరసన, ప్రభుత్వ వేడుకలకు దూరం అంటూ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ దయాభిక్ష కాదు. కాంగ్రెస్ హత్యాకాండకు గుర్తు అమరుల స్థూపం. ఆవిష్కరణను అడ్డుకున్న కర్కసత్వం మరుస్తామా? 6 నెలల్లోనే అస్తవ్యస్తమైన తెలంగాణ రాష్ట్రం. ధాన్యం కొనక, విత్తనాలు అందక రైతులు అరిగోస. ప్రజా పాలనలో ప్రజల వ్యతలు, ప్రశ్నిస్తే దాడులు. తెలంగాణ అస్తిత్వ చిహ్నాలను అవమానిస్తున్నారు. సీఎం రేవంత్ కు లేఖలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటూ మనకి వార్త కనిపిస్తోంది. ఇక నెక్స్ట్ చూస్తే కరెంటు కోతలపై అర్ధరాత్రి ధర్నా అంటూ మనం ఇంకో వార్తను చూడొచ్చు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై జనాగ్రహం, ఆందోళన. హైదరాబాద్ బాచుపల్లి సబ్స్టేషన్ వద్ద స్థానికుల ధర్నా. పలు కాలనీల్లో 3 గంటల పాటు నిలిచిన విద్యుత్. నిరసనతో దిగొచ్చిన సిబ్బంది. సరఫరా పునరుద్ధరణ. కరెంటు కోతలపై నెటిజన్ల ఆగ్రహం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్స్లో పోస్టుల వెల్లువ అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం, ఏటూ తేలని ఏపీ సంగతి అంటూ కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్కే ఎక్కువ సీట్లు, కంటోన్మెంట్ ఎమ్మెల్సీలు కార్వే. సిపాక్ సర్వే సంస్థ అంచనా. అసెంబ్లీ ఎన్నికల్లో తప్పని లెక్క. బీజేపీకి ఎక్కువ సీట్లన్న మిగతా సర్వేలు అంటూ కూడా మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే చెప్పులు క్యూలో పెడితే విత్తనాలు వస్తాయా అంటూ మనం ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. ఒక కంపెనీ విత్తనాలే కావాలంటే ఎట్లా? విత్తనాలు, ఎరువులకు కొరత ఏమీ లేదు. కోడ్ ఉండడం వల్లే గన్ పార్కుకు వెళ్లలేదు. అమరుల స్థూపానికి ముళ్ల కంచె అబద్ధం అంటూ కాకతీయులు రాజుగానే చూస్తాను అంటూ అర్హులైన రైతులకి రైతు భరోసా అంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఉమ్మడి ముచ్చట ముగిసినట్టే అంటూ మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్తో తెగిన ఉమ్మడి బంధం. 10 ఏళ్ల ఉమ్మడి రాజధానికి ముగిసిన గడువు. వీడిన కొన్ని విభజన చట్టంలోని చిక్కుముళ్ళు అంటూ కూడా మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ దయాభిక్ష కాదు తెలంగాణ రాష్ట్రం అంటూ మనకి ఇంకొక ప్రధానమైన వార్త కనిపిస్తోంది. ఫజల్ అలీ కమిషన్ సిఫార్సులను దాచిపెట్టారు. తొలిదశ ఉద్యమంలో 369 మందిని కాల్చి చంపారు. మీ వికృత పోకడలో నిరసిస్తూ ప్రభుత్వ ఉత్సవాలకు రావడం లేదు అంటూ రేవంత్ సర్కార్ కు కేసీఆర్ బహిరంగ లేఖ అంటూ మనం వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ కు తలంచిన అందశ్రీ అంటే ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఉద్యమకారులపై రేవంత్ తుపాకీ ఎక్కుపెడితే లాఠీలు విరిగిన లడాయి మానం అన్నోడు అందశ్రీ అంటూ రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలు మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఏజెంట్ అంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. తెలంగాణను ఆంధ్రలో కలిపే కుట్ర అంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఇక్కడ ప్రజాకోర్టులో రేవంత్ కు శిక్ష తప్పదు. రాష్ట్ర గేయం నుంచి కీరవాణిని తప్పించాలి. అందరి శ్రీగా మారిపోయండి అంటూ కళాకారుల గర్జనలో పాసం ప్రేమరాజు వ్యాఖ్యలు మనం ఇక్కడ చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే ద్రోహుల చేతుల్లో రాష్ట్రం అంటే ఇంకో వార్త కనిపిస్తోంది. ఉత్సవాల పేటెంట్ బీఆర్ఎస్కే ఉంది. కాంగ్రెస్ ఉత్సవాలు చేయడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టినట్టుంది అంటూ ఎర్రోళ్ల శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కరెంటు కోతలపై నెటిజన్ల ఆగ్రహం అంటూ చూస్తున్నాం. ఎక్స్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టుల వెల్లువ. కేటీఆర్కు అందుతున్న పోస్టులు, మంత్రికి ట్యాగ్ రీట్వీట్ అంటూ మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ రాష్ట్రంలో బీఆర్ఎస్దే ఆధిపత్యం అంటూ ఇంకో వార్త గమనించవచ్చు. 11 పార్లమెంటు స్థానాల్లో గులాబీ జయకేతనం. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లోనూ కార్దేజోరు వెల్లడించిన సిపాక్ సర్వే అంటూ మన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కౌంటింగ్ కు సర్వం సిద్ధమంటూ ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఎల్లుండి సాయంత్రం 4లోగా తుది ఫలితాలు. లోక్సభ ఓట్ల లెక్కింపుకు 3 అంచెల భద్రత. మొత్తం 120 కౌంటింగ్ హాల్స్, 10,000 సిబ్బంది అంటూ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ వ్యాఖ్యలు మనం చూడొచ్చు. ఇక నెక్స్ట్ ఎగ్జిట్ పోల్స్ ఏకపక్షం అంటూ కూడా మనకి ఇంకో హెడ్లైన్ కనిపిస్తోంది. ఎన్డీఏకు భారీ మెజారిటీ సీట్లు ఇచ్చిన సంస్థలు క్షేత్రస్థాయిలో పరిస్థితులతో కుదరని పొంతన. గుంభనంగా ఓటర్లు. ప్రజానాడి దొరకలేదంటూ క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఎగ్జాక్ట్ పోల్స్ కాదంటున్న రాజకీయ విశ్లేషకులు అంటూ కూడా మనం ఇక్కడ వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడేలో కాంగ్రెస్ స్పెల్లింగ్ డూమ్ ఫర్ తెలంగాణ సేస్ కేసీఆర్ అంటూ హెడ్లైన్ తీసుకుంది.
తెలంగాణ టుడే ఎక్స్ప్రెసెస్ కన్సర్న్ ఓవర్ గవర్నమెంట్స్ హ్యాండ్లింగ్ ఆఫ్ వేరియస్ సెక్టర్ అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏ విధంగా నాశనం చేసిందనే దానికి సంబంధించి కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేసిన దానికి సంబంధించిన వార్తను ప్రధానంగా తీసుకుంది తెలంగాణ టుడే దినపత్రిక. ఇక ఇవి ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.